బలహీనత యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ప్రతి రుగ్మత నిన్ను విడిచిపోవును గాక. దిద్దుబాటు జీవితాలు దయచేయండి. బాల్యకాలం అందే సృష్టికర్తను స్మరణగా తెచ్చుకునే కృప వీరి జీవితాలకు దయచేయండి తండ్రి. ప్రతి బలహీనత మిమ్మల్ని ఇప్పుడే విడిచిపెట్టును గాక. యేసయ్యా మీకు స్తోత్రాలు నాయనా. అందరము చేద్దాం, దైవ సేవకుల కొరకు చేద్దాం. అయ్యో ఈ సమయంలో పరిశుద్ధాలయంలో కూడి వచ్చిన సేవకులందరి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు. అయితే ఈరోజు పల్లిలో నుంచి పిల్లలు రావటం జరిగింది. చాలా సంతోషం వేసింది నాకు. మంచిది, ఎవరో ఒకరి ద్వారా అది మరిచిపోకుండా మరి గ్రామములో, పట్టణములలో, ప్రదేశాలలో ప్రభువుకి మహిమకరముగా లోదరుని సంఘ బిడ్డలు వచ్చి ఊరంతా తిరుగుతూ చిన్నపిల్లలు చక్కగా ప్రభువుని స్తుతిస్తూ వీధుల్లో వెళ్ళారండి. నాకు చాలా సంతోషం వేసింది. పిల్లలందరికీ డ్రింక్స్ కొనియమని పాస్టమ్ గారు వాళ్ళకి కానుక కూడా ఇచ్చింది. దేని సో అని చెప్పండి. హల్లెలూయా. రైట్. యోహాను సువార్తను ఆధారం చేసుకొని 3 పండుగలు జరిగినట్లుగా క్రీస్తు కాలంలో మనకి కనబడుతుంది. వినండి, అంటే అది ఎక్కడ రిఫరెన్స్ కాదండి, మొత్తం చదివితే తెలుస్తుంది. యేసయ్య కాలములో జీవించున్నప్పుడు యోహాను సువార్తలలో 3 పండుగ కాలములు ఆయన మీదుగా వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. దీనిని బట్టి 3.5 సంవత్సరాలుగా బైబిల్ స్కాలర్స్ అనేటువంటి వారు లెక్కగట్టింది ఏంటంటే 3.5 సంవత్సరాలు ఆయన సువార్త పరిచర్య చేశారు. చివరిసారిగా యేసయ్య అంటే చరిత్రలో ఈ రోజున యేసయ్య గాడిద మీద ఎక్కి యెరూషలేము దేవాలయములోనికి వచ్చారు. యేసయ్య గాడిదనెక్కి వస్తున్నప్పుడు చాలామంది ప్రజలు తమ వస్త్రాలు ముందు గాడిద మీద వేశారు. తర్వాత యేసయ్య ఎక్కాడు. దారి పొడుగున పువ్వులు జల్లారు, కొమ్మలు పరిచారు, వస్త్రాలు పరిచారు. ఆ గాడిద కూడా వాటి మీద నడుస్తూ యెరూషలేము దేవాలయం దాకా వచ్చింది. పిల్లలు కొమ్మలు పట్టుకొని, పూల కొమ్మలు, పువ్వులు, మట్టలు, ఆకులు ఆ గాడిద మీద వెళ్తుంటే పిల్లలందరికీ సందడి కదా. ఇప్పుడు ఎవరైనా ఒక గాడిద మీద బయలుదేరి ఒక 10 మందికి వస్తుంటే, ఇప్పుడు అదే ఉదయకాలంలో వాళ్ళు వస్తున్నారు అనుకుంటే ఒక రిక్షాలో పెట్టుకొని పాటలు పెట్టుకొని పిల్లలు వస్తూ ఉంటే ఆటోమేటిక్గా అందరికీ అదేదో ఒక ఊరేగింపులాగా అనిపిస్తుంది. అట్లాగే 10 మంది శిష్యులు యేసయ్య వాళ్ళంతా కూడా కలిసి, ఇంకా కొంతమంది కలిసి వస్తుంటే పిల్లలు కలిసి ఇక అంతా గుంపుగా ఏం చేస్తున్నారండి? హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనదే. చరిత్రలో ఈ రోజున యేసయ్య గాడిద మీదెక్కి పిల్లలందరూ సంతోషంగా కేకలేస్తున్నారు. దావీదు కుమారునికి హోసన్నా, దేవుని పేరట వచ్చువానికి హోసన్నా. హోసన్నా అనగా జయము అని అర్థం. చెప్పండి ఏంటి? జయము అని అర్థం. ఇలాగున గుంపుగా ఊరేగింపుగా యేసయ్య చివరిగా దేవాలయంలోనికి వచ్చి ఆ తర్వాత ఆయన వెనక్కి వెళ్ళటం జరిగిందండి. ఇక ఆయన సిలువ వేయబడ్డటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. అనగా రేపు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం రాత్రికి
ఆయన్ని బంధించడం జరిగింది. శుక్రవారం రోజున ఆయన్ని ఘోరంగా సిలువ వేయటం జరిగింది. శనివారం సమాధిలో ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామునే పెందలకాడనే మరలా ఆయన తిరిగి లేచాడు. ఇది హిస్టారికల్ ఎవిడెన్స్తో కూడినటువంటి సత్యవాక్యము. హల్లెలూయా. సిలువలను కూర్చున్నటువంటి ఒక పాట మన పాటల పుస్తకంలో ఉంది. అది ఒక వచ్చును ఒక పల్లవి మనం నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఈ గాడిద దగ్గరికి వద్దాం. గాడిద కథ ఏంటో చూద్దాం. ఓకేనా? రైట్. మన పాటల పుస్తకం, ఈ పుస్తకం అందరి దగ్గర ఉందా? అందరి దగ్గర ఉండాలి. ఇది మన చర్చికి సంబంధించింది కదా, అంటే కొత్త అయితే లేవులే, కానీ ఆల్మోస్ట్ మన సంఘ బిడ్డలందరి దగ్గర ఉంటాయి. ఒకవేళ ఇంటికాడు ఉంటే ప్రతి సండే తెచ్చుకోండి. గుర్తుంచుకోండి, నోట్ చేసుకోవటానికి నోట్బుక్, పెన్ను, బైబిలు, ఈ పాటల పుస్తకం తప్పనిసరిగా మీరు పట్టుకుని చర్చికి రావాలి. అర్థమైందా? రైట్. ఇందులో ఎన్నో పాట? 20. ఇందులో కొన్ని పాటలు నేనే రాయటం జరిగింది, మీకు తెలుసును. ఇది న్యాయమా ఓ మానవ, ఇది ధర్మమా యోచించుము అని. మరి నీ శాపము ఆయన మోసాడు, ఎలాగంటే ఆయన శరీరమంతా దెబ్బలు గాయాలే. ఎంత ప్రేమ నీ మీద తల్లడిల్లిపోయాడు సిలువలో, అయినా నీ మీద ప్రేమ కొరకు, నీ మీద ఉన్న ప్రేమను బట్టి అని దీని భావం. మరి అలాంటి ప్రేమను నువ్వు ఎరుగవా? మానవుడా, పాపం చేయటం మానవా, యేసయ్య ప్రేమను తెలుసుకోవా అని దీని భావం. ఓకేనా? అన్న దగ్గర ఉందా? రైట్. ప్రస్తుతం ఇంజనీర్లు పాడతాము. సెకండ్ టైం మీరు కలపటానికి ట్రై చేయండి. ఇది న్యాయమా ఓ మానవా, ఇది ధర్మమా యోచించుమా. ఇది న్యాయమా ఓ మానవా, ఇది ధర్మమా యోచించుమా. నీ శాపం తను మోసే తను వెళ్ళగాయాలై, నీ శాపం తను మోసే తను వెళ్ళగాయాలై, తల్లడిల్లిన ఆ ప్రేమ నెరుగవా, తల్లడిల్లిన ఆ యేసు నెరుగవా. మానవా మానవా పాపమునే మానవా, మానవా మానవా క్రీస్తు ప్రేమ కానవా. ఇది పల్లవి. హల్లెలూయా. ఇప్పుడు వచ్చును పాడతాం. ఒక వచ్చును. నీ చేతులతో చేసావు పాపాలెన్నో, నీ కాళ్ళు నడిచెనే పాపపు స్థలములెన్నో. నీ చేతులతో చేసావు పాపాలెన్నో, నీ కాళ్ళు నడిచెనే పాపపు స్థలములెన్నో. నీ చేతుల శిక్ష, నీ కాళ్ళ శిక్ష, నీ చేతుల శిక్ష, నీ కాళ్ళ శిక్ష. యేసయ్యను గుచ్చనే మేకులై, యేసయ్యను గుచ్చనే బల్లమై. అందరూ మానవా మానవా పాపమునే మానవా,
మానవా మానవా క్రీస్తు ప్రేమ కానవా. ఇది న్యాయమా ఓ మానవా, ఇది ధర్మమా యోచించుమా. ఇది న్యాయమా ఓ మానవా, అందరూ పాడండి కీర్తనతో. ఇది ధర్మమా యోచించుమా. నీ శాపం తను మోసే తను వెళ్ళగాయాలై, నీ శాపం తను మోసే తను వెళ్ళగాయాలై, చల్లడిల్లిన ఆ ప్రేమ నెరుగవా, తల్లడిల్లిన ఆ యేసు నెరుగవా. మానవా మానవా పాపమునే మానవా, మానవా మానవా క్రీస్తు ప్రేమ కానవా. హల్లెలూయా. యేసయ్య చివరిసారిగా బేతనియా బేత్పాగే గ్రామాలకు దగ్గరగా ఉన్నటువంటి యెరూషలేము దేవాలయానికి వెళ్ళటానికి తన శిష్యులను పిలిచి వారితో ఏం చెప్పాడండి? మొదటి భాగం చదవండి, 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని తన శిష్యులతో చెప్పాడు. ప్రియులారా, అక్కడున్నటువంటి గ్రామం ఏంటి? ఇక్కడ మీకు బేత్పాగే అని ఇక్కడ చెప్పబడింది. అలాగున మనం మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో ఇదే సందర్భం ఉంటుంది. అట్లాగే లూకా సువార్త 19:30 ఇదే సందర్భం ఉంటుంది. అట్లాగే యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా ఈ సందర్భం ఉంటుంది. అయితే మార్కు సువార్తలోకి వస్తే మీకు ఇక్కడ ఏముందంటే, వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పాగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు అని ఉంది. మత్తయి సువార్తలో మరి బేత్పాగే అని మత్తయి రాశాడు. మార్కు దాన్ని కొంచెం విశదంగా రాస్తూ అక్కడ మరో ప్రక్కనే బేతనియా కూడా ఉంది అని మనం చూస్తున్నాం. బేతనియా ఒక స్పెషల్. బేతనియాలో ఎవరున్నారు? మరియా, మార్తా, లాజరు. దీనికి ఒక భక్తుడు అంటాడు, లాజరు మరియా మార్తా ఇదిగో మీకొక శుభవార్త. హల్లెలూయా. ప్రియులారా, బేతనియా, బేత్పాగే చిన్న చిన్న గ్రామాలు యెరూషలేమునకు ఇంచుమించుగా 10 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి గ్రామాలు. ఈయన తన శిష్యులకి ఏం చెప్పాడంటే, మీ ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళండి. వాళ్ళు వెళ్ళారు. అక్కడ ఒక గాడిద ఉంది, గాడిద పిల్ల ఉంది, కట్టివేయబడి ఉన్నాయి. వాటిని విప్పి నా యొద్దకి తోలుకొని రండి అని యేసయ్య చెప్పారు. దేన్ని? గాడిదను, గాడిద పిల్లను. జాగ్రత్తగా వినండి. యేసయ్యకి ఏం కావాలంట? ఒట్టి గాడిదే కాదు, అమ్మ కావాలి, పిల్లలు కావాలి, ఆయన దగ్గరకు రావాలి. చాలాసార్లు పిల్లలు ఏమనుకుంటారంటే,
పోయేవాళ్ళు మా అమ్మ మా నాన్న వెళ్ళొచ్చు కదా యేసయ్య దగ్గరికి, మాతో ఏం పని, మేము చిన్నపిల్లలం కదా, కాస్త ఆడుకోవాలి కదా, స్కూల్కి వెళ్ళాలి కదా, పుస్తకాలు చదువుకోవాలి కదా, అసలే ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాయి కదా, అందుకు 2 గాడిద పిల్లలు రాలయ్యాల, గీతాను తేజ. ఇంకేం పిల్లలు రాలేదు. గీత అనే గాడిద పిల్లలు రాలేదు, ఎందుకంటే రేపు ఇది ఎగ్జామ్ అనుకుంటా, ఇది రాయాలనుకుంటా. యేసయ్యకి ఏం కావాలి చెప్పండి? గాడిద కావాలి. గాడిద పిల్లలను కూడా జాగ్రత్తగా నా దగ్గరికి తోలుకొని రండి అని యేసయ్య చెప్తున్నాడు. మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే వీధిలో ఒక ఇంటి తలగడ దగ్గర, అంటే ఇంటి వాకిట్లో వీధి వైపు బయట ఒక గాడిద కట్టేసి ఉంటుంది. దాన్ని ఇప్పి నా దగ్గరికి తోలుకొని తీసుకొని రండి అన్నాడు. ఎవరెవరిని? మళ్ళీ గాడిదని, ఇది మత్తయి చెప్తాడు, గాడిదని దాని పిల్లని తోలుకొని రండి. సరే, దీన్ని ఇట్లా ఉంచుదాం. ఏం కావాలి యేసయ్యకి? కావ్య, నువ్వు కావాలి, మీ అన్నయ్య కావాలి. అంటే గాడిద పిల్ల దాని దగ్గర ఒకటే ఉంది, 2 ఉంటే 2 తోలుకురమ్మనేవాడు. ఒక్కొక్క ఇంట్లో ఒక్క పిల్లే ఉంటుంది కదా గాడిద పిల్ల, ఒక్కొక్క ఇంట్లో 2 పిల్లలు ఉండొచ్చు, 4 పిల్లలు ఉండొచ్చు. ఎన్ని పిల్లలు ఉన్నా సరే గాడిద కావాలి యేసయ్యకి చెప్పండి. గాడిద పిల్లలను కూడా తోలుకొని రావాలి. ఎక్కడికి? యేసయ్య దగ్గరికి. యేసయ్య ఎక్కడ ఉంటాడు? చర్చిలో ఉంటాడు. చర్చ్ అంటే ఏంటి? యేసయ్య ఇల్లే. యేసయ్య దగ్గరికి మనం ఏం చేయాలి? తల్లి, తండ్రి, పిల్లలను తీసుకొని దేవుని మందిరానికి తీసుకొని రావాలి. ఇది ముందు ఇక్కడ ఒక నీతిని నేర్చుకుంటున్నాం, అవునా? ఇప్పుడు యెరూషలేము దేవాలయానికి వెళ్ళాల్సి వచ్చింది. మరియా యోసేపులు ప్రయాణం చేస్తూ ఒక 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ కుర్రాన్ని కూడా విడిచిపెట్టకుండా, జీసస్ క్రైస్ట్, ఆయన కూడా దేవాలయానికి జాగ్రత్తగా తమ వెంట పెట్టుకొని తీసుకెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? చాలా దూరం వెళ్ళాలి. చూసారా? సో కనుక మనకి ఎట్లా, మన చర్చికి మహా అయితే లోకలే, ఇటు టౌన్లో నుంచి ఇటు విలేజ్లో నుంచి చిన్నగా వస్తూ ఉంటాం. కాబట్టి ఏం చేయాలి? గుర్తుంచుకోండి, ఏం చేయాలి? ఏమండి? పిల్లలు రావాలి, తల్లిదండ్రులు దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే యేసయ్యకి నువ్వు కావాలి. దీన్ని ఇట్లా ఉంచుదాం. దేని సో అని చెప్పండి, హల్లెలూయా. ఏమండి, యేసయ్య అసలు గాడిదని ఎందుకు ఎక్కాలి? గుర్రం ఎక్కొచ్చు కదా, చెప్పండి. ఇప్పుడు గాడిద మీద యేసయ్య ఎక్కడం ఎందుకండి? ఏం చెప్తున్నాను? గుర్రాన్ని ఎక్కొచ్చు కదా. సాధారణంగా గుర్రం అంటే రాజరికానికి సూచన అండి. గుర్రం అంటే ఒక రాజకుమారుడు ఎక్కేది, రాజరికానికి సూచన, రాజు అన్నటువంటి ఒక హోందాతనానికి చిహ్నం గుర్రం. కానీ క్రీస్తు ప్రభు వారు ఏం కోరుకున్నారు? అబ్బాయి నాకు గుర్రం అక్కర్లేదు, గాడిదని తీసుకురండి చాలు, లేదా పిల్లైనా చాలు. గాడిద దేనికి సూచన? ఏమండి? గాడిద చాలా తగ్గింపుకు, దీనస్థితికి సూచన. హెచ్చింపుకు, గౌరవానికి గుర్రం సూచన. ప్రియులారా, బైబిల్లో మనం చూస్తాము, గొప్ప కార్యాలు చేసినప్పుడు రాజులు ఏం చేశారంటే, దానియేలుని కానీ లేకపోతే యోసేపు చరిత్రలో కానీ ఆ పాత చరిత్రలో కానీ వీరు గొప్పవారు, దేవతల ఆత్మ కలిగిన వారు, పరిశుద్ధులు, శక్తిమంతులని వారిని రాజు గుర్రము మీద ఎక్కించి ఊరేగించి గొప్పగా చేశారు, అవునా? ఒక్కొక్కసారి గాడిద మీద ఎక్కించి ఊరేగిస్తారు, గుండు కొట్టించి చున్న బొట్లు పెట్టి చెప్పుతో కొడుతూ, అవమానిస్తూ, తిడుతూ, హేళన చేస్తూ చేస్తారు ఏదైనా తప్పు చేస్తే. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, గుర్రము విలువైనది, గుర్రము గొప్పది, గుర్రము ఘనతకు సూచన. కానీ యేసువారు ఏం కోరుకున్నారు? చాలా గాడిదనగా, ఒక విధంగా చెప్పాలంటే నీచమైనటువంటిది, ధర్మశాస్త్ర ప్రకారముగా హేయమైన జంతువు. గాడిద ధర్మశాస్త్ర ప్రకారంగా చెప్పండి హేయమైన
జంతువు. అందరు నాకు వెళ్ళేది చూడండి, బయటికి చూడబాకండి. కిటికీలు తీసున్నాయి కదని కిటికీల వైపు చూడబాకండి. ఒక ఆయన కిటికీలు తీసున్నాయి కదని ఒక లుక్ ఏమైనా పాస్టర్ గారి వైపు, మరొక లుక్ ఏమైనా మళ్ళీ బజార్లో ఎవరు వెళ్తున్నారు ఏం తింటున్నారు, మళ్ళీ ఒక లుక్ ఏమన్నా పౌలు గారి వైపు. ఇట్లా చూస్తా అడుగుదిరిగి కడుదిరిగి కింద పడ్డాడు. కింద పడ్డాడు, బతికున్నాడా చచ్చిపోయాడు. ఆ రోజున పౌలు గారు ఉండబట్టి మళ్ళీ బతికించుకున్నాడు. నేను అట్లా చేయలేను. దయచేసి అలా చేయబాకండి ఎవరు కూడా. దేవుని స్వామి చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే గాడిద దీన స్థితికి ఏమండి నీచమైనది, ధర్మశాస్త్ర ప్రకారంగా హేయమైంది. ఎందుకని హేయమైంది? ధర్మశాస్త్ర ప్రకారంగా గాడిద యొక్క గిట్టలు చీలి ఉండవు కాబట్టి అది తినదగిన జంతువు కాదు, హేయమైనది. పంది గిట్టలు చీలి ఉండవు, తినదగినది కాదు, హేయమైన జంతువు. అర్థమైందా? బీఫ్ తినొచ్చు, దాని గిట్టలు చీలు ఉంటాయి. ఆవైనా, ఎద్దు అయినా, బఫిలో అయినా, ఆ బుల్లక్, అదైతే ఆక్స్ ఏదో సంథింగ్ అంటారు. తర్వాత ఇంకేమనాలి? కవ్వు. తర్వాత ఇంకేమనాలి? బఫిలో. ఇవన్నీ బీఫ్ అంటారు. బీఫ్ తినొచ్చు, తప్పులేదు. అమెరికాలో చాలా కాస్ట్ బీఫే. పొట్టేల మాంసం అసలు విలువ ఉండదండి వేరే దేశాల్లో. మన దేశంలో పొట్టేల మాంసం చాలా కాస్ట్ కదా. సో అయితే దీనికి బైబిల్ లాంగ్వేజ్లో రకరకాలుగా ఉంటాయిలేండి. ఏదో సందర్భం వచ్చినప్పుడు పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, అవునా? ఒక సందర్భంలో మీటింగ్ పెట్టగానే ఒక పాస్టర్ గారు సీక్రెట్గా అడుగుతాడంటే పెట్టిన పాస్టర్ గారిని, అయ్యా బాబు మరి ఏంటి ఈరోజు పేతురా, లేకపోతే ఈరోజు ఇసాకా, లేకపోతే ఈరోజు ఇంకేంటి అబ్రామా అంటారంట. యోనానా. వీళ్ళు భలే పేర్లు మాత్రం భలే రైట్గా కరెక్ట్ చేశారు. ఏంటంట, ఏమండి ఈరోజు కూర ఏంటంటే యోనా. ఏమయ్యారునా? యోనా అంటే ఏంటి? చేప కూర అని. అబ్రాహం ఈరోజు కూర అన్నాడంటే అమ్మో అమ్మో అనుకుంటారు మీరు. బీఫ్ అని అర్థం, బఫిలో అని. అబ్రహాం పెట్టింది దేవదూతలకు ఏం పెట్టాడు తెలుసా? ఆయన పెట్టింది కొరవినటువంటి దూడలని పెట్టాడు. గేదె మాంసం అంటాం కదా, వాటిని దేవదూతలు చక్కగా ఇష్టంగా బాగా మంచిగా తినిన్నాయి. అబ్రహాం పెట్టింది అది, అందుకని అబ్రహాం అంటారు. ఇసాక్ అంటే పొట్టేలు, చూసారా? పేతురు గారు అంటే కోడి మాంసం, చికెన్ అనమాట. ఇది బైబిల్ లాంగ్వేజ్లో మన వాళ్ళు పాస్టర్లు పెట్టుకున్నటువంటి కోడి భాష ఇది. దేని విషయం చెప్పండి హల్లెలూయా. అంటే పాస్టర్ గారు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చినప్పుడు, అమ్మ ఈరోజు ఏమన్నా కాస్త ఏమన్నా యోనానో లేకపోతే ఏమన్నా ఇసాకునో చూడపోయామన్నారంటే మీరు రెడీ చేయమని అర్థం. దేని విషయం చెప్పండి హల్లెలూయా. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. అందరూ చెప్పలు పెడదాం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును, సుఖ జీవం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం. చాలండి హల్లెలూయా. ప్రియులారా, గాడిద ధర్మశాస్త్ర ప్రకారముగా హేయమైన జంతువే. సరే, అది అట్లా ఉంచితే గాడిద విలువలేని జంతువు, గుర్రము విలువైన జంతువు. కానీ ఇక్కడ యేసయ్య గాడిదనే కోరుకున్నాడు. కారణం ఏంటో చెప్పగలరా? టకామని. ఎందుకని? ఏమో అనుకున్న వాళ్ళు ఎవరైనా చెబుతారా? ఎందుకనంటే ప్రవక్తలు లేఖనములో ఏదైతే ప్రవచించారో లేఖన నెరవేర్పు ప్రకారముగా ఇది జరిగింది అని మనం గ్రహించాలి. మళ్ళీ వినండి, అంటే లేఖనంలో రాశాడు కనుక ఒరే బాబా గాడిని దోలుకు 2 గుర్రం వద్దులు అన్నాడు అని అనుకోబాగండి. మళ్ళీ అలా కాదు, దానికి సంబంధం లేదు. అలా జరిగిపోయిందంతే, మనకి రాయబడింది, ముందే చెప్పబడింది. హల్లెలూయా. మీకు అర్థమైందా? లేఖనములు ఎక్కడ చెప్పబడింది? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి, ఈ రాజు నీతిపరుడును దీనుడునై
గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలండి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే జకర్యా ప్రవక్త 700 సంవత్సరాలకు ముందే యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఎక్కి యెరూషలేము దేవాలయములోకి ఊరేగింపుగా వెళతాడని ప్రవచనం చెప్పాడు. అంతకుముందు యెషయా ఏం చెప్పాడు? ఇంచుమించుగా 500 సంవత్సరాలకు ముందు యెషయా ఏం చెప్పాడంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఓకేనా? ఇమ్మానుయేలు అని అతనికి పేరు పెడతారు. అతని భుజము మీద రాజ్యభారం ఉంటుంది. అతను ఎలాంటి వాడు చెప్పండి? ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుండైన ప్రభు. హల్లెలూయా. ఆలోచనకర్త, గుడ్ కౌన్సిలర్. హీ ఈజ్ వండర్ఫుల్, హీ ఈజ్ గుడ్ కౌన్సిలర్, హీ ఈజ్ పీస్ ఆఫ్ ప్రిన్స్, సమాధానాధిపతి. ఇది యెషయా ప్రవచనం. ఇలాగున భక్తులు ప్రవచించినట్లుగా ప్రవచన నెరవేర్పు కోసం అలాగ జరిగిందని మనం గ్రహించాలి. అయితే దేవాతి దేవుడు గాడిదనెక్కి గాడిద మీద వస్తాడు దీనుడై అక్కడే చెప్పాడు. దేనికి సాదృశ్యం? జకర్యా ఏం చెప్పాడు? ఇదిగో నీ రాజు. హల్లెలూయా. అవునా? ఇదిగో నీ రాజు ఏతించుచున్నాడు మీ తలలేతుడి సమీపమాయే మీ విడుదల ధైర్యమునందుడి సమీపమాయే మీ విడుదల ధైర్యమునందుడి. హల్లెలూయా. ఏమన్నాడు? ఒకసారి కొంచెం మళ్ళా వన్స్ అగైన్. జకర్యా, నీ రాజు నీతిపరుడు, దీనుడై దీనుడై గాడిద మీద లేదా గాడిద పిల్లతో కలిసి నీ దగ్గరికి వస్తున్నాడు యెరూషలేమా అని ఒక ప్రవచనం చెప్పాడు. గాడిదని ఎందుకు ఎక్కాడండి యేసయ్య? దీనుడు గనక. నేను రాజుని, వీళ్ళ తర్వాత ఏం తెలుసుకోకపోతారా అని గుర్రం ఎక్కలా. యేసయ్య ఎంత మంచివాడంటే చాలా మంచివాడు. యేసయ్య దేవుడు నరునిగా అవతరించాడు. నరునిగా అవతరించిన యేసయ్య చాలా మంచివాడు. మన దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. మంచి దేవుడు, దీన మనసు కలిగిన దేవుడు. నీ రాజు గుర్రం ఎక్కాలి కాదు, దీనుడై గాడిద పిల్ల మీద నీ దగ్గరకు వస్తాడు. ఎవరు చెప్పారు? జకర్యా చెప్పాడు. రాజు గుర్రం ఎక్కాలి, లేదు గాడిదనే ఎక్కాడు. ఎంత తగ్గింపు! ప్రియులారా, యేసయ్య అంటాడు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరినట్లయితే, చూడండి, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో 20వ అధ్యాయము మత్తయి సువార్త 26వ వచనము 2వ లైన్లో ఉన్న యవనస్తులైనటువంటి పిల్లలు, ఆడపిల్లలు చదవండి. ఎవడైనా గొప్పవాడుగా ఉండాలనుకుంటే వాడు మీకు పరిచారకుడై ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది యేసయ్య చట్టం. లోకం ఏంటి తెలుసా? గొప్పవారికి పేదవారు పరిచర్య చెయ్యాలి. లోకనీతి ఏంటి? ధనవంతునికి పేదవాడు పని చేసి పెట్టాలి. కానీ దైవనీతి ఏంటి? మీలో సంఘములో ఎవడైనా గొప్పవానిగా ఉండాలని కోరుకున్నట్లయితే మొదట మీరేం చేయాలి? పరిచారము చెయ్యాలి. అందుకే ఈ గొప్ప నాయన యేసు నాయన గుర్రం ఎక్కలేదు, గాడిద మీద వస్తాడని ప్రవక్త ప్రవచించినట్లుగానే తను తాను తగ్గించుకుని గాడిద మీద బయలుదేరి
యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మరొక వైపుకి వద్దాం. బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు ఈ గాడిద గురించి ఒక మాట చెప్తాడు. లిజన్. ఎన్ని గాడిదలు ఉన్నాయమ్మాయి దుర్గా? ఈ మనకి మీకు తెలిసి ఎన్ని గాడిదలు ఉన్నాయి, ఎన్ని రకాల గాడిదలు ఉన్నాయి? ఇందాక పాస్టర్ గారు ఏమైనా ఎవరో ఈ గాడిద అంటారంట పిల్లలు, నేను కోపం వస్తే ఇంకా బాగా కోపం, ఒరే అడ్డగాడిద అంటారంట. సరే అట్టగాడిదలు కాదులే కానీ మనుషులు అదే ఇక్కడ ఒక సూచన ఏంటంటే గాడిద మనిషికే సూచన. దాన్ని బట్టి కూడా ఏంటి చెప్పండి మళ్ళీ? గాడిద వాక్యాధారాల ప్రకారంగా మనం పరిశీలన చేస్తే ఒక మనిషికి సాదృశ్యంగా ఉంది. అది ఒక పాఠం, అట్లా ఉంచండి. ఇంకా చెప్పాలంటే గొర్రె మనిషికి సాదృశ్యంగా ఉంది బైబిల్లో. ఇంకా చెప్పాలంటే చెట్టు మనిషికి సాదృశ్యంగా ఉంది. రైట్, అట్లా ఉంచుదాం. బైబిల్ గ్రంథంలో 2 రకాలైన గాడిదలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో ఎన్ని గాడిదలు కనపడతాయి? 2 రకాలైన గాడిదలు కనపడతాయి. పోతే కీర్తనాకారుడు బైబిల్ గ్రంథంలోనేమన్నా 3వ జాతి ఏంటంటే కంచర గాడిద అని ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి మన కీర్తనలోకి వెళ్ళి చదువుదాం. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచర గాడిద వలెనైనను ఉండకండి. ఇక్కడ బుద్ధి లేదు దీనికి అని అర్థమవుతుంది. ఇప్పుడు గాడిద గురించి కొన్ని విషయాలు చూద్దాము, వినండి. అమ్మా, గాడిద గురించి మనం వింటున్నాము, కొన్ని విషయాలు విందాము, కొన్ని విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. దీనిలో చాలా చాలా విషయాలు ఉన్నాయి, ఆత్మ సంబంధంగా మీరు విననటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఒక ముఖ్యమైన ఒక పాయింట్ మీకు టచ్ చేసి నేను ముగిస్తాను. దీనిలో ఒక అద్భుతమైన పాఠం ఉంది, వినండి. అయితే ఈ పాఠాలు సాధారణంగా మనం ఎప్పుడు వింటూనే ఉంటాము, సంవత్సరానికి ఒకసారి. బట్ ఇందులో ఈ రోజున ఎస్పెషల్లీ కొన్ని కొత్త పాయింట్స్ మీరు నేర్చుకున్నట్టు అవుతుంది, వినండి జాగ్రత్తగా. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకండి అన్నాడు. అంటే ఇక్కడ ఏమో చెప్పబడ్డాయి? గుర్రము, కంచర, గాడిద. వినండి. సరే, గుర్రానికంటండి అంత బుద్ధి జ్ఞానం ఉండదంట, కంచర గాడిద కూడా బుద్ధి జ్ఞానం ఉండదంటండి. సరే, వాటికి తగినటువంటి జ్ఞానం లేదని బైబిల్ ద్వారా మనకు దేవుడు చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసం ఎప్పుడు కూడా అలా ఉండబాకండి అన్నాడంటే వాడితో మనం మనుషులను పోల్చాడని అర్థం. మనం ఎట్లా ఉండకూడదంట? బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిదగా కానీ గుర్రముల వలె కానీ ఉండబాకండి అని భక్తుడు చెప్తున్నాడు. మరి ఎట్లా ఉండాలి? బుద్ధి జ్ఞానము కలిగినటువంటి వారి వలె జీవించాలి. ఒకవేళ బుద్ధి జ్ఞానం మా దగ్గర లేదా, లేకపోతే బైబిల్ ఏం చెప్తుంది? ఎవరికైనా సరే జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ప్రభువుని అడగాలని యాకోబు చెప్పాడు. లిజన్. పౌలు ఏమంటాడు? బుద్ధి విజ్ఞానములు ఆయన యందే గుప్తమై ఉన్నవి అని చెప్పాడు. ఇప్పుడు మనకి జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి, విద్య కావాలి, ఏదో మనం నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. అనగా ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి. ఆ తర్వాత ఏం చేయాలి? దేవుని వాక్యం జాగ్రత్తగా వినాలి. ఆ వినడం ద్వారా నీకేమొస్తుంది? తెలివి కలుగుతుంది అని కీర్తనకారుడు తన గ్రంథంలో చెప్పాడు. బుద్ధి కలుగుతుంది, తెలివి వస్తుంది, ఆలోచన వస్తుంది, మంచి ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది కనపడుతుంది. జాషువా ఏం చెబుతాడంటే, చాలాసార్లు మన సంతోషం నాయన మన చర్చిలోకి రాకముందు చాలా అమాయకంగా ఉండేవాడు అంటండి. ఎవరి జీవితం చేసేవాడంట. మన చర్చికి వచ్చినాక, చర్చికి రాకముందు జాషువా కూడా సంతోష్ గారు మంచినీళ్ళు తెమ్మంటే వెళ్ళి తెచ్చేవాడంట, బాటిల్ తీసుకురంటే తెచ్చేవాడంట. చర్చికి వచ్చిన కాడ నుంచి డిగ్నిటీగా ఉంటాం, అక్కడ ఎవరికి పని చేసే పని లేదు, అవసరం తాళ చేత చేయించుకుంటున్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఆయనకి ఏమొచ్చింది? చర్చికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఒక విధమైన జ్ఞానం వచ్చింది. మీకు తెలుసు లేదు, ఆయన చాలాసార్లు చెప్తూ ఉంటాను, నేను ఇక్కడికి వచ్చినాక చాలా తెలివితేటలు నేర్చుకున్నాను, నేను చాలా విధానంలో ఉన్నానని అని చెప్తాడండి. నిజమే, నేను కూడా గమనించాను. చూసారా, చర్చికి రావటం వల్ల ఆయనకి ఏమొచ్చింది? ఒక మంచి తెలివి, జ్ఞానము, ఎట్లా మసులుకోవాలో, ఎప్పుడేం మాట్లాడాలో,
ఎలా చేయాలో బైబిల్ మనకి నేర్పిస్తుంది. దేని సో చెప్పండి, హల్లెలూయా. రైట్ ప్రియులారా, గుర్రముల వలె, సరే దాని పక్కన వదిలేద్దాం. కంచర గాడిద వలె దాన్ని కూడా పక్కన ఉంచుదాం. మనకు కావాల్సింది ఏంటి? గాడిద గురించి కావాలి. ఎన్ని రకాలైన గాడిదలు ఉన్నాయని చెప్పారా బైబిల్లో? 3. మెయిన్ కంచర గాడిదని పక్కన పెట్టండి. ఎన్ని గాడిదలు ఉన్నాయి? 1 సాధారణమైన గాడిద, 2 అడవి గాడిద, ఇక 3 అంటే కంచర గాడిద. ముఖ్యంగా గాడిద చెప్పండి, అడవి గాడిద, ఈ 2 ఏంటో చూద్దాం. దేని సో చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, గాడిదలో ఇప్పుడు దాకేమన్నామంటే గాడిద, ఒరే అడ్డగాడిద, గాడిద తిడతారండి, గాడిద బలహీనమైందండి, గాడిద దానికి ఏంది అమాయకురాలండి, దానికి ఏం తెలియదండి, తెలివి లేదండి, అవునా అని అంటున్నాం మనం. ఇంకా నిజం చెప్పమంటారా, బైబిల్ గ్రంథంలో ఈ గాడిదకి ఇంకా ఏం పేర్లు ఉన్నాయి చెప్పండి. ఈ రోజున దాన్ని మొత్తం జల్లిడి పడదాం, స్కానింగ్ చేసేద్దాం గాడిదని. గాడిదకి బైబిల్ గ్రంథంలో ఇంకేమన్నా పేర్లు ఉన్నాయా? పాస్టమ్ గారు మాట్లాడొద్దు, ఎక్సెప్ట్ పాస్టమ్ గారు. ఎవరు చెప్పగలుగుతారు? ఇంకేమైనా ఉన్నాయా? వెనకాల వాళ్ళు చెప్పాలి. ఆలోచిస్తే దొరుకుతుంది. కుసుమ, నువ్వు ఎప్పుడు గీదలే గురించారా? గాడిదల గురించి కూడా ఆలోచించు. మా కుసుమ ఎప్పుడు గీదలంటే ప్రాణం మా కుసుమకి. గార్ధబము అని పిలుస్తారు. ఎవడన్నా పాట పాడగా సరిగ్గా ఊరు బాబాడు గార్ధబ స్వరం ఏమంటాం అంటాం, అవునా? గుర్తొచ్చిందా? ఏమంటారు చెప్పండి? గాడిదకి ఇంకొక గార్ధబము అని బైబిల్లో ఉంది. సౌలు రాజు కాకముందు వాళ్ళ గాడిదలు పోతే గాడిదలు వెతుక్కుంటూ గార్ధబాలను వెతుక్కుంటూ సమయాల దగ్గరకు వస్తాడని బైబిల్లో ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, గాడిదకి ఇంకొక పేరు ఏముందమ్మాయి వర్ధిని? గార్ధబము. ఇది ఇప్పుడు సాధారణంగా పిల్ల ఏమంటుందిరా? మ్యావ్ అంటది. మేక ఏమంటుందిరా? మే అంటది. సంతోషంగా అంటున్నావా? ఇంకా ఏమంటారా? కుక్క ఏమంటుందిరా? బౌ బౌ అంటది. సింహం ఏమంటుంది? దాన్ని ఏమంటాము? గాండ్రింపు అంటాం. అది నేను శబ్దం చేయలేను. మరి గాడిద ఏమంటుంది? ఓండ్రు పెట్టుట అంటారు. అది కూడా బైబిల్లో ఉంది. విచిత్రం ఏంటంటే గాడిద తల అనేది మాట బైబిల్లో ఉంటుంది. గాడిద తల అమ్మడిపోయింది, షోమ్రోను పట్టణం ముట్టడి వేశారు, తినటానికి ఏమి దొరకట్లేదు, చివరాఖరికి దాని తల కూడా $80 అమ్మేశారని గాడిద తల కూడా అమ్ముడయ్యింది. ఈవెన్ ఆ కరువు ఎలాంటిదంటే పావురపు రెట్ట కూడా ఆహారంగా తిన్నారు. అక్కడేముంటుందంటే గాడిద తల అని ఉంటుంది బైబిల్లో. ఇంకా చెప్పాలంటే గాడిద దవడ ఎముక, పచ్చి దవడ ఎముక. సంసోను పట్టుకున్నాడు, దవడ ఎముకతో శత్రువులు కొట్టాడు అంటే దీని దవడ ఎముక చాలా రాడ్ లాంటిది అనమాట. అంతే కదా? దేని అని చెప్పండి, హల్లెలూయా. గాడిదని మనం స్కాన్ చేస్తున్నాం కదా, బైబిల్లో ఎక్కడెక్కడ ఉందో జస్ట్ మీకు రీకలెక్ట్ చేస్తున్నాను, ఓకేనా? దేని అని చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము నీ నామము. హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము నీ నామము. యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా. గాడిద తల బైబిల్లో ఉంది, దాని గురించి. గాడిద దవడ ఎముక బైబిల్లో ఉంది, దాని గురించి. గాడిద పిల్ల బైబిల్లో ఉంది, గాడిద బైబిల్లో ఉంది. పిల్లరా, గాడిద స్వరంతో మాట్లాడింది, ఆశ్చర్యం, బైబిల్లో ఉంది. లిజన్ పిల్లరా, ఎన్ని రకాలని చెప్పాను? గాడిద, అడవి గాడిద. జాగ్రత్తగా వినండి. గాడిద గురించి యెషయా ప్రవక్త తన ప్రవచనంలో ఒక మాట చెప్తాడు. 1వ అధ్యాయం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దుడ్డే
తెలుసుకొనును. చదవని వాళ్ళు పోటీపడి చదవాలా. పిల్లలు ముఖ్యంగా వెనక ఆడపిల్లలు మగపిల్లలు బైబిల్ చదవటానికి పోటీ పడాలి. ఏం చూస్తున్నాం ఇక్కడ? ఇక్కడ ఒక మంచి మాట చెప్పబడింది గాడిద గురించి. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత యజమానుని దొడ్డి నెరుగును. అంటే గాడిద తన యజమానుని యొక్క ఆ స్థలము యజమానుని గుర్తుపెట్టుకుంటుంది అని ఒక మంచి లక్షణం ఇక్కడ చెప్పబడింది. గాడిద తన యజమానుని జాగ్రత్తగా ఆ దొడ్డిని ఆ స్థలాన్ని గుర్తుంచుకుంటుంది అని గాడిదని గురించి చెప్పబడింది. జాగ్రత్తగా వినండి. ఈ గాడిద తెలివిలేదంటున్నాము, అమాయకురాలని చెప్పాలి, సమాజంలో పనికిరాంది, అందరూ దాన్ని చీకొడతారు. పొరపాటున దొడ్డుకెళ్ళేటన్నా తిరుక్కుంటా మేసుకుంటున్నారు, పో అంటారు. దాన్ని ఎవరు ప్రేమగా పిలవరు. సాధారణంగా ఏమన్నాము ఇక్కడ? గాడిద అన్నాము. రెండో పేరు ఏం చెప్పారు మీరు? గార్ధబము అన్నారు. ఇంకొక పేరు కూడా ఉంది, భారవాహికము. అదేనా? భారవాహిక వాహనం. భారవాహనం అంటే మరి బైబిల్లో ఉంది అది కూడా. అంటే బరువులు మోసేది అని అర్థం. మత్తయి సువార్తలో ఉంటుంది అది. నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహకపు పశువు పిల్ల. ఈ గాడిద ఏంటంట? బరువులు మోసే పశువు పిల్ల అని అర్థం. పశువు అని అర్థం. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైంది. 3వ పాయింట్ వచ్చింది. మొదట గాడిద, 2 గార్ధపము, 3 భారవాహకపు అని ఉంది. అంటే భారాన్ని మోసేది అని బైబిల్లో పేరుంది దీనికి. ఏం మోస్తుందంట? పాపం రోజు ఇది రేవు కాడికి ఏం తీసుకెళ్తుందంటే చాకలి వ్యక్తి వేసే బట్టలన్నీ మోసుకొని, ఆ బట్టలన్నీ పాపం ఆ ఇళ్ళలో ఏదో విడిచేసినవి ఉతకాల్సినవి అన్నీ మోసుకొని దాని వీపు మీద వేస్తే బరువు ఆ మూటలు గట్టి అటొకటి దగ్గర దాని మీద చూ అనగానే పాపం అది మోసుకుంటా రేవు దగ్గర తీసుకెళ్ళొద్దంట. ఏంటది? గాడిద, భారవాహకపు పశువు పిల్ల. దీని డ్యూటీ ఏంటి? ఈ బట్టలన్నీ ఎప్పటికప్పుడు మోసుకుంటూ తీసుకెళ్ళాలి. పాపం మోసుకుంటూ తీసుకెళ్ళిన తర్వాత ఆ చాకలి ఆయన ఏం చేస్తాడంటే ఆ మూటలని శుభ్రంగా ఉతికి మళ్ళీ తడి పొడి ఉతికేసేసి, ఏమండి వీలైతే ఏం చేస్తాడు, దాన్ని కలిసేపు ఒక పక్కన అక్కడ కట్టేసి ఆ బట్టలు అక్కడ రేవు దగ్గర పక్కన ఆరేస్తాడు. ఇది మేస్తా వెళ్ళి దాని మీద అడిగేసింది అనుకో, దాని ఈపు ఏమోన మోతే. అంతే కదా? ఏమే నీకు భయం లేదా? బట్టలు తొక్కుతావా అని కొట్టేవాడు. చూసారా? దేవుని స్వామి చెప్పండి హల్లెలూయా. పాపం దాన్ని బతికి అదే మోసుకెళ్తుందా? మళ్ళీ ఇంటికి ఎవరు తేవాలి? ఉతికేసిన ఆరేగిన తర్వాత మళ్ళీ గట్టి దాని మీద వేస్తాడు. మళ్ళీ అది పాపం చస్తా చెడుతో మోసుకుంటూ నీట్గా నెమ్మదిగా తీసుకురావాలి. దానికి అంతా కష్టమే. తన జీవితంలో విలువ లేదు. ఒక్కొక్కసారి అండి మన జీవితంలో కూడా, నీ జీవితంలో కూడా విలువ లేని నీకు దేవుని కలిగి ఉండటం ద్వారా నీకు ఒక గొప్ప విలువను వస్తుంది. గుర్తుంచుకోండి. హల్లెలూయా. యేసు లేనప్పుడు ఆ సముద్రంలో గోచీలు పెట్టుకొని బట్టలు లేకుండా మురికి వాసనలో నీళ్లలో తిరుగుతూ నాసు వాసనే శిష్యులది. ఎప్పుడైతే శిష్యులుగా మారి యేసయ్య దగ్గరకు వచ్చారో నాసు వాసన పోయింది, యేసయ్య వాసన వచ్చింది. శుభ్రంగా బట్టలు కట్టుకొని నీటుకుంటున్నారు, అధికారం వచ్చిందే. ఆగండి అనగా ఆగిపోవాల్సిందే. ఎంతోడైనా సరే. అంతకుముందు ఎక్కడున్నారు వీళ్ళు? సముద్రంలో చేపలు పట్టుకునేవాళ్ళు. సముద్రంలో చేపలు పట్టుకుని వీళ్ళకి వస్త్రాలు సరిగా ఉంటాయా? వీపు మీద ఒంటి మీద ఏముండవు. ఏదో నీడలో కాబట్టి ఏదో గోచి లాంటిదో ఏదో చిన్న జుట్టేసుకొని ఒక్కొక్కసారి దానికి ఈ యేసు ప్రభు వారు అని తెలియగానే ఒక సందర్భంలో పేతురంట దుబుక్కేసాడంట. ఏం జరిగిందంటే కట్టుకున్న వస్త్రం కూడా ఊడిపోయిందంట. అందుకని దిగంబరం అయిపోయినట్టు గబక్క నీళ్ళకు దూకాడంట. అంటే అట్లా వస్త్రహీనులుగా ఉంటారు వీళ్ళు. అంటే నీళ్ళలో ఉంటారు. సాధారణంగా చేపలు పెట్టు, ఇది పెట్టు, అది పెట్టు. వీళ్ళు ఎట్లాగండి? ఎవడో లెక్క చేస్తాడండి? ఎవరో లెక్క చేయం. కానీ యేసు ప్రభు దగ్గరకు వీళ్ళకి ఎంత విలువ వచ్చిందండి. యేసు ప్రభు వీళ్ళ దాటి రావడానికి లేదు. పాపం డబ్బులున్న స్త్రీలు కొంతమంది ఆయన దగ్గరకు వస్తారు. చిన్నపిల్లలు తీసుకుని వచ్చారు, ధనవంతులైన స్త్రీలు వచ్చారు. వచ్చి యేసు ప్రభు చేత ప్రార్థన చేయించుకుని ఆగండాడా అంటున్నారు వీళ్ళు. ఓరి వీళ్ళకి ఎంత విలువ వచ్చింది. ఈ గాడిది కూడా సేమ్
మనం ఏందో చదివాము, వీళ్ళు చెప్పారు, మనకి ముందు మాట్లాడారు. గాడిద వస్తా ఉంటే వస్త్రాలు పరిచారు, వస్త్రాల మీద నడుస్తుంది. దీనికి ఎంత విలువ వచ్చింది? అంతకుముందు పొరపాటునది ఒక కాలు వేసిందో దాని కాలు ఇరిగిందే. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? అమ్మ రామ్మ మా వస్త్రాలు తొక్కు, మా వస్త్రాల మీదకి వెళ్ళు. దీనికి ఎంత విలువ వచ్చింది? హీనమైంది, సమాజంలో పనికిరాంది. జాగ్రత్త. నిన్ను కూడా నీవు కూడా ఒకవేళ లోకంలో ఏమండి ఎవరికి నేను పనికిరానండి, ఎవరు నన్ను పట్టించుకోరండి, సమాజంలో గుర్తింపు లేదనుకున్నావు, యేసుని కలిగి ఉండు. యేసుని కలిగి ఉంటే నీకు గొప్ప ఖ్యాతిని ఆయన ఇస్తాడు. హల్లెలూయా కదా. యేసయ్య కలిగి ఉంటే ఒక సందర్భంలో గుంటూరు జిల్లాకు సంబంధించి ఈ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఒక ఆఫీసర్ అనమాట. ఆయన ఎప్పుడో పాస్టర్ గారిగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు పాస్టర్ గారు లేండి, దాదాపు 10-15 ఏళ్ల క్రితం ఒక ఆయన, ఒక మంచి ఆఫీసరు తెనాలి వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఆయన పెద్ద ఆఫీసర్ అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆఫీసులో కలుసుకోవాలంటే అపాయింట్మెంట్ తీసుకుని, ఆఫీస్కి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని లైన్లో ఉండి ఆయన దగ్గరికి వెళ్ళాలి. అంత పెద్ద ఆఫీసర్ ఆయన, పెద్ద ఆఫీసరు. ఆ పరిచయంతో ఒకసారి నేను ఆయన దగ్గర రమ్మంటే అక్కడికి వెళ్ళాను. మాకంటే ముందు వెళ్ళిన అందరూ ఎక్కడోళ్ళు అక్కడ ఆయన అపాయింట్మెంట్ తీసుకుని అక్కడ కూర్చుని ఉన్నారు. నేను వచ్చిన తర్వాత నాకు ఎందుకు అపాయింట్మెంట్ ఆయన నాకు తెలుసుగా, అందుకని పలానా పాస్టర్ గారు వచ్చాడని చెప్పండి అన్న. ఆయన వెళ్ళి లోపలికి వెళ్ళి పలానా పాస్టర్ గారు అనగానే మొత్తం ఆడ కూర్చోబెట్టి నన్ను లోపలికి పిలిచాడు. దేవుని సోమని చెప్పండి, హల్లెలూయా. ఆడ కూర్చున్న వాళ్ళు నాకంటే పెద్ద గొప్ప వాళ్ళు ఉన్నారు అక్కడ ఆ రోజుల్లోనే. బట్ కానీ ఎందుకు ఈ ఘనత వచ్చింది నాకు? యేసయ్య సేవకుణ్ణి కాబట్టి. ఈ గాడిదకి వస్త్రాలు రేవు దగ్గర పొరపాటున దాని డ్యూటీ కరెక్ట్గా చేయకపోతే దీని వీపు విమానం మోత మోగుతుంది. అంత భయంకరంగా, అంత నీచంగా దీన్ని చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? ఆ గాడిద కిందకి తమ వస్త్రాలను పరుచుకుంటూ వస్తున్నారు. హల్లెలూయా. దీన్ని అట్లా ఉంచుదాం. ఇప్పుడు గాడిదని గురించి బైబిల్లో దాని పేర్ల గురించి మనం చూసాం. భారవాహకు, భారమును మోసేది, గార్ధబము, ఓండ్రు పెడుతుంది. దాని శబ్దం కూడా ఎవరికి ఇష్టం లేదు, అసలు అది ఇష్టం లేదు. దాన్ని నోరు తెరిచినా ఎవరికి ఇష్టం లేదు. అందరూ చీ కొడుతున్నారు. కానీ అది ఎవరికి కావాలి? యేసుకు కావాలని చెప్పండి. దేవుని స్వరం చెప్పండి, హల్లెలూయా. ఎవరికి ఇష్టం లేదు, దాని స్వరం ఇష్టం లేదు, దాని మాట ఇష్టం లేదు, దాని నడక ఇష్టం లేదు, అదంటే ఎవరికి ఇష్టం లేదు. కానీ ఎవరికి కావాలది? బైబిల్ చెప్తుంది, ఎవరైనా మిమ్మల్ని ఏమైనా ప్రశ్నిస్తే ఇది యేసుకు కావాలి. హల్లెలూయా. అవునా? అలాగే ఉందా? ఎవడైనా మీతో ఏమైనా అడిగిన యెడల అది ప్రభువునకు కావాలని చెప్పవలెను. హల్లెలూయా. ఏమండి, యేసయ్యకి కావాలంట. ప్రభు ఏం చూస్తాడండి? ఈయన బాగా చదువుకున్నాడా, రైట్, ఇంజనీరింగ్ చేశాడా, అట్లయితే నువ్వు రా అండవు. ఆయనకేం కావాలండి? నీ హృదయం కావాలి. నీ హృదయం మంచిగా ఉంటే చాలు. ఎవరు లెక్క చేయకపోయినా, ఎవరికి ఇష్టం లేకపోయినా, బలహీనుడు అయినా, జబ్బు పడ్డా సరే, శరీరంలో అస్వస్థత ఉన్నా సరే, నీ హృదయం మంచిదైతే ఆయనకి ఎవరు కావాలి? నువ్వే కావాలి. ప్రభు నిన్ను ఆడుకుంటాడు. ఎందుకంటే తెలుసా? జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానము లేని వారిని ఎంచుకున్నాడంట. అవునా? బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని ఎంచుకుంటాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఏమండి, ఇంకా చెప్పాలంటే లోకంలో కూడా ఒక సామెత ఉందండి. ఏం సామెత ఉంది గాడిద మీద? చెప్పరా? తెలియదా? ఎరా, గాడిద సామెత ఒకటి లోకంలో ఉంటుంది. ఏంటమ్మా చెప్పండి, ఏముంది? ఏమై ఎందుకు అందరికీ తెలుసు, నేను చెప్తే ఇదేగా అవును అంటారు. కూసే గాడిద, చూసారా? గాడిద పాట వరగానే రోజు అన్నీ ప్రిపేర్ అవ్వాలి మీరు. సంవత్సరం ఒకసారే కదా ఈరోజు వచ్చేది. హల్లెలూయా. కూసే గాడిద మేసే గాడిదని చెడగొట్టినట్టు అంటారు. అది ఏదో పాపం మేస్తుంది కదా, ఈ పనికిరాంది, పనికిమాలింది, దాని అరుపులు అరుస్తుంది, ఇది తింటలేదు, తినేదాన్ని కూడా చెడగొడుతుంది అనే ఉద్దేశంతో అలాంటి విషయం వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, మేసే గాడిద కూసే గాడిదని చెడగొట్టినట్టుగా అని పాపం ఈ గాడిదని అక్కడ పెట్టారు. బైబిల్లో కూడా ఉందండి. యోబు కూడా ఒక సామెత వేశాడు. అది కూడా ఏంటో చూడండి. అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు
వివేకి కాడు. ఇది ఒక సామెత లాంటిది. యోబు గారు వేసినటువంటి ఒక సామెత. లోకంలోనేమన్నా కూసేగాడిద తినేదాన్ని జడగొట్టింది, మంచిగా చేసుకుంటుంది, దాని బతికేది అది బతుకుతుంది, మంచిగా ఉంటున్నాడు, ఈడు జడిందిగా ఉన్నాడు జడగొడుతున్నాడు అన్నప్పుడు ఈ సామెత వేస్తారు, కూసేగాడిద మేసేగాడిద జడగొట్టిందని. ఈయన కూడా ఏం చెప్తున్నాడు, వివేకి అయినటువంటి వాడికి ఒక బుద్ధి రావాలంటే అడవి గాడిదలా మళ్ళా తిరిగి ఒక మనిషిగా పుట్టాలి అన్నట్టుగా ఒక సామెత బైబిల్లో ఉంది. హల్లెలూయా. సామెతల గ్రంథకర్త ఒక మాట చెబుతాడు, ఏమనంటే ఎద్దును గాడిదను జత చేసి భూమి దున్నకూడదు అంటాడు ఆయన. ఏమంటాడు అక్కడ సామెతల గ్రంథకర్త? ఎద్దును గాడిదను జత చేసి దున్నకూడదు. జాతికి వినండి ఈ మాటలో. ఎద్దు జాతి విధానం వేరు, గాడిద జాతి విధానం వేరు. అందుకనే సాధారణంగా సంఘముల్లో, సరే మన ఏంటంటే చిన్న చిన్న సంఘాలు లేండి, పెద్ద పెద్ద సంఘాల్లో ఇదే బోధిస్తారు. సాధారణంగా పురుషులైనటువంటి వారు పురుషులతో చర్చికి వచ్చాక కూడా సహవాసం కలిగి ఉండాలి, మాట్లాడుకోవాలి, మంచి చెడు చూసుకోవాలి. అట్లాగే ఆడపిల్లలు యవనస్తులైనా పెద్దవారైనా స్త్రీలతో మాట్లాడుకోవాలి, పరిచయం పెంచుకోవాలి, దేవుని విషయాలు తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే దేవుని మందిరమే కదా అని చెప్పి యవనస్తులు, ముఖ్యంగా యవన కాలంలో జీవించే పిల్లలు, పురుషులు, ఆడపిల్లలు, మగపిల్లలు ఒక విధమైనటువంటి ఆకర్షణ కలిగినటువంటి ఏజ్ అది. అప్పుడు మంచిదే కదా, ఏముంది మన దేవుని పిల్లలమే కదా, ఆ సిస్టర్ అంటూ మాటికి మగపిల్లలు ఆడపిల్లలతో స్నేహం చేయటం కరెక్ట్ కాదు. అట్లాగే బ్రదర్ అంటూ యవనస్తులైన మగపిల్లలు పొద్దాక ఆడపిల్లలు పలకరించడం, కలవరించడం, లేదా ఏదైనా మాట్లాడటం, స్నేహం చేయటం కూడా కరెక్ట్ కాదు. ఎద్దును గాడిదను జత చేయవద్దు. గుర్తుంచుకోండి. పరమగీత గ్రంథంలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సహోదరి అని రాయబడింది. క్షమించండి, దాని అర్థం భావం వేరైనా మనకి సందర్భానుసారం మీరు చూపిస్తున్నాను. సహోదరి కాసేపటికి తర్వాత కాలంలో ప్రాణేశ్వరి అయ్యింది. ఇది ఎట్లా సాధ్యం? అందుకనే చాలామంది, ఒక ఆయన చెప్పాడు, ముందు చర్చిలోకి వచ్చాక లోతైన భక్తి లేని యవనస్తులైన పిల్లలు చెల్లి అంటారు, చివరాఖరికి లీ కింద లావత్తు తీసేస్తారు అన్నాడు. అర్థమైందా? చెల్లి దాని కింద లావత్తు తీసేస్తే చెలి అవుతుంది. చెల్లి అంటే సహోదరి, చెలి అంటే భార్య కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, అర్ధాంగి కావచ్చు. ఇలాగా కొన్నిసార్లు సైతానుడు యవనస్తుల్ని మభ్యపెట్టి మోసం చేస్తాడు కనుక జాగ్రత్త. సంఘంలోకి వచ్చాక కూడా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, మగపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. అంటే మనలాంటి చిన్న సంఘాల్లో పెద్ద సమస్య ఉండదు, కానీ పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి. నిన్న మొన్న ఒక దైవజనుడు ఈ మాటలు చెప్పడం కూడా నేను విన్నాను. హల్లెలూయా. సరే, గాడిదని ఎద్దుని జత చేయకూడదు. ఈ సామెతలు మనం చూస్తున్నాం. రైట్, మంచిది. అయితే ఇక ఫైనల్గా మీకు ఒక విషయం చెప్పాలి, మనకి టైం అయిపోవచ్చింది. ఫైనల్గా ఏంటంటే, గాడిద బైబిల్లో మనం చూసాం, యేసయ్య ఏం చెప్పాడు? అది కట్టివేయబడి ఉన్నది, దాని కట్లు విప్పి నా దగ్గరకు తోలుకొని రండి అని చెప్పాడు. ఓకేనా? ఒక పాపి అయిన మనుష్యుణ్ణి చూపిస్తూ ఉంది. ఈ పాపి అయిన మనుష్యుణ్ణి సైతాను ఏం చేస్తుంది? కట్లు కట్టి బంధించి ఉంచుతుంది, కట్లలో బంధించి ఉంచుతుంది, కట్లు కట్టేస్తుంది. వాటిని తెంచుకొని వాళ్ళు వెలుగులోకి రాలేరు, ప్రభు దగ్గరకు రాలేరు, కొంతమంది రాలేరు. సైతాను ఏం చేస్తాడు? బంధించి ఉంచుతాడు. యేసయ్య ఏమన్నాడు? దాని కట్లు విప్పి నా దగ్గరకు తోలుకు రండి. నేను మీకు ఇంకొక మాట కూడా చెప్తా. యోహాను సువార్త 11వ అధ్యాయం, మెరిసి చదువు. 40వ వాక్యం ఏదో, లాజరు సమాధిలోంచి బయటికి రమ్మన్నప్పుడు అక్కడ ఒక సందర్భం, కట్లు విప్పు పోనీయండి అని ఉంటుంది. నాకు ఆ మాట కావాలి. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై
అతని ముఖమునకు రూమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడనెను. కట్లు విప్పండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాడిద కట్టబడి ఉంది, దాని కట్లు విప్పి నా దగ్గరకు తీసుకొని రండి అన్నాడు. లాజరు సమాధి దగ్గర ఏమన్నాడు తెలుసా? అతని కట్లు విప్పి అతన్ని పోనివ్వండి, రానివ్వండి, బయటికి రానివ్వండి, కట్లు విప్పండి, రానివ్వండి. ఏంటండి కట్లు? కుల కట్లు, జాతి కట్లు, మత కట్లు, ఆచారం అనే కట్లు, కట్టుబాట్లు అనేవి లోకంలో ఉన్నాయి. ఈ కట్టుబాట్లు, ఈ కట్లు మనం తెంచుకోవాలి క్రీస్తు దగ్గరకు వచ్చాక. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా? కట్లు విప్పాలి, విప్పబడాలి. గాడిద కట్టివేయబడింది, సాతాను కట్టివేశాడు, బంధించి వేశాడు, కట్లతో ముంచేశాడు, కట్టేశాడు. స్వేచ్ఛ లేదు. దేవుని దగ్గరకు వస్తే నీ కట్లు తెగుతాయి ఒక్కొక్కటి. అవునా? తుమ్మితే బయటికి వెళ్ళాం, తుమ్మితే కాసేపు ఆగుతాం, నల్ల పిల్లి ఎదురొస్తే ప్రయాణం చెయ్యం, బయలుదేరాక భర్త చనిపోయిన స్త్రీ ఎవరైనా వస్తే ప్రయాణం చెయ్యవు. ఇవన్నీ ఏంటండి? సాతాను కట్లు. ఇవి మనం పాటించకూడదు. క్రీస్తు దగ్గరకు వచ్చేవారు వీటిని పాటించకూడదు. నిద్రపోబాకండమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కట్లు తెగిపోవాలి. ఆచారపు అలవాట్లు, ఈ కట్లు, కొన్ని కట్లు ఉంటాయండి. అదేంటో ఆలోచించుకోండి నీ జీవితంలో. ఇవి తెగిపోవాలి. కట్టబడింది, తీసుకొని రండి. చూసారా? గాడిద. రైట్. పాపి కట్టబడి ఉంటాడు, సైతాను బంధిస్తుంది. ఆచారాల్లో, అలవాట్లలో, మూఢభక్తిలో, మూఢ విశ్వాసాల్లో మనుషులు కట్టబడి ఉంటారు. వాటి నుంచి విడిపించాలి. రెండో గాడిద ఏం చెప్పాను? అడవి గాడిద. ఇక్కడ దీనికి డిఫరెంట్గా ఒక మాట మళ్ళీ మనం ఇక్కడ చూడాలి. 39వ అధ్యాయం 5వ వచనం, యోబు గ్రంథం. సరే, ఇంకొక మాట కూడా ఉంటుంది. అడవి గాడిదని ఇందాక చదివారు. 39:5 అదేనా? ఆ మాట కావాలి. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడు ఎవడు? ఆగండి, వినండి. అడవి గాడిద అంటే అది స్వేచ్ఛగా తిరుగుతుందంటండి. ఉప్పు పర్ర దానికి నివాస స్థలంగా ఉంటుంది. ఎవరిని లెక్క చేయదు, దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది. ఇది కూడా సైతాను ఒక విధంగా వాడుకోవటం. దాని ఇష్టం, ఎవరిని లెక్క చేయదు. చిన్న లేదు, పెద్ద లేదు. అడవి గాడిద స్వభావం. ఎవరిని లెక్క చేయదో, స్వేచ్ఛగా తిరుగుతుంది. భయం లేదు. తల్లి అంటే భయం లేదు, తండ్రి అంటే భయం లేదు, పెద్దలంటే భయం లేదు. నా ఇష్టం. ఈ స్వభావం ఎవరిది? అడవి గాడిద స్వభావం, పాప స్వభావం, సైతానుడు పెట్టే స్వభావం. ఇది కూడా మనం గాడిదలోనే మనకు కనబడుతుంది. ఇదే గాడిద, అడవి గాడిద. చూసారా? పాపములో జీవించేవారు నిస్సిగ్గుగా, లేకపోతే ధైర్యముగా, ఒక విధమైన మూర్ఖత్వంతో వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారండి. ఇది కూడా పాపమే. ముందేం చూసాం? గాడిదలో కొంతమంది కట్టివేయబడతారు. పాపములో, లోకములో సైతాను. అడవి గాడిద స్వేచ్ఛగా తిరుగుతుంది. ఒక నాయకుడు దానికి లేడు, ఒక భయం దానికి లేదు. దాని ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటుంది. తన ఆలోచన ఏది చేస్తే అది, ఎటు వెళ్ళాలంటే అటు, ఏం తినాలంటే అది, ఎలాగంటే అలా, దాని ఇష్టం. అడవి గాడిద స్వేచ్ఛగా తిరిగేటువంటిది, దేవుని భయం లేనటువంటి గాడిద. చూసారా? ఇప్పుడు దీనికి ఆపోజిట్లో మనం ఆలోచన చేయాలి. ఎట్లా చేయాలి? మారు మనసు పొందిన తర్వాత మరలా నీకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అది తినకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇలాగ ప్రార్థన చేసుకోవాలి, ఇదిగో ఇలాగ లెగవాలి, బైబిల్ చదువుకోవాలి, చర్చికి వెళ్ళాలి, బుధవార ప్రార్థన, కట్టుబాట్లు. మారు మనసు పొందాక మళ్ళీ అడవి గాడిదలో ఉన్న గుణం స్వేచ్ఛగా అనగా కట్లు తెగిపోతాయి. నీవు స్వేచ్ఛ స్వతంత్రాన్ని పొందుతావు. పాపపు సంఖ్యలు విడిపోతాయి.
చూసారా, మీకు ఇక్కడ మీనింగ్ అర్థమైందా? పాపములో ఉన్నప్పుడు దానికి రివర్స్, నీతిలోకి వచ్చాక అయితే అవి ఓకే. పాపములో ఉన్నప్పుడు అవి రివర్స్గా ఉన్నాయి వాటి అర్థాలు. గాడిద, అడవి గాడిద కట్టివేయబడింది, ఒకటి స్వేచ్ఛగా తిరుగుతుంది, రెండూ తప్పే. రక్షించబడిన తర్వాత యేసును కలిగిన గాడిద అయితే, అది అడవి గాడిద అయినా, అది విప్పబడినటువంటి మామూలు గాడిద అయినా సరే, అప్పుడు కట్టుబాట్లు కొన్ని వర్తిస్తాయి. నీకు స్వేచ్ఛ. దేవుడు ఏమంటాడండి? గలతీ పత్రికలో మనకు వ్రాయబడుతుంది, దేవుడు మనకి స్వేచ్ఛను అనుగ్రహించని ఉంటుంది. అంటే ఏంటి? సాతాను యొక్క బంధకాల్లోంచి మనం విముక్తి పొందాం. సాతానికి మన మీద అధికారం లేదు. మనం చక్కగా స్వేచ్ఛగా ప్రభువుని ఆరాధించడానికి అన్నట్లుగా 5వ అధ్యాయంలో గలతీ పత్రికలో ఈ మాటలు ఉంటాయి. యేసు ప్రభు ఈ స్వతంత్రాన్ని మనకు అనుగ్రహించాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. చూశారండి? అంటే నీతిలో ఉన్నప్పుడు స్వతంత్రం మనకు కావాలి, పాపంలో ఉన్నప్పుడు ఉండకూడదు. నీతిలో ఉన్నప్పుడు మన కట్టుబాట్లు కావాలి, పాపంలో ఉన్నప్పుడు కట్టుబాట్లలో ఉండకూడదు. దాని అర్థం వేరు, దీని అర్థం వేరు. హల్లెలూయా. చివరిగా ఒక చిన్న ఉపమానం చెప్పి ముగించేస్తాను. ప్రియులారా, ఒక యజమాని, ఒక రైతు, ఒక ధనవంతుడు ఒక కుక్కను, ఒక గాడిదను పెంచుకుంటున్నాడంట. ముగించేస్తున్నా. ఏం చెప్తున్నా? ఒక కుక్కను, ఒక గాడిదను పెంచుతున్నాడంట. సరే, సాధారణంగా గాడిద అంటే నేను చెప్పాను కదా ఇందాక, అది బరువులు మోసి రావాలి. యజమానికి ఏదైనా దూరం వెళ్ళి ఏదో ప్రాంతంలోకి వెళ్ళి ఏమైనా బరువులు, సరుకులు అయ్యో తెచ్చుకునేటప్పుడు, బియ్యం తెచ్చుకునేటప్పుడు, గోధుమలు తెచ్చుకునేటప్పుడు పాపం దాన్ని వీపు మీద వేసి తెస్తాడు. ఇంట్లో బరువు పనులన్నీ చేస్తుంది. అయిపోగానే ఏం చేస్తాడు? గాడిద జోలికి వెళ్ళి వాకిట్లో కట్టుకొయ్యికి తాడేసి కట్టేస్తాడు. అంతే కదా, గాడిది కాబట్టి. సరే, దానితో పాటు ఆ ఇంట్లోకి వచ్చిన కుక్క, అది ఎక్కడ ఉంటుంది? సాధారణంగా యజమానుని రూమ్లో ఉంటుంది, గదిలో ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. ఈ గాడిదంట దాన్ని చూసి దీనికి భలే కోపం వచ్చిందంట. అదేంట్రా, నేను ఇంత బరువులు పని చేస్తున్నాను, నా యజమానికి కావాల్సినవన్నీ మోసుకొస్తుంది నేను, పక్క ఊరిలో వస్తుంది నేను, ఇదేం ముక్క తింటుంది ఇంట్లో ఉండి. తెలుసు అని చెప్పండి. హల్లెలూయా. గుండు హల్లెలూయా. ఆ గుండెది కూడా మొక్క నెంబడి పడుతుంది. అది ఈ కుక్క ఏమనుకుంటుందంట, గాడిద ఏమనుకుంటుందంట, అరే మా యజమానికి నేను రోజు అసలు పని చేసి పెడుతుంది నేను, బట్టలు తీసుకెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వచ్చేది నేను, ఆ బరువు పనులు చేసేది నేను, ఆ గోధుమలు మోసుకొచ్చేది నేను, బియ్యం మోసుకొచ్చేది నేను, బరువులు తెచ్చేది నేను, అన్నీ నేను చేస్తున్నాను. మా యజమానికి దాని మీద ఎంత ప్రేమ ఎక్కువ, రోజు దాన్ని లోపల పెట్టుకుంటూ నన్ను బయట పెడుతున్నాడు అని దీనికి కడుపులో మండుతుంది. ఎవరు? గాడిదికి. రే విన్నావురా? దేనికి కడుపు మండిందిరా? పిల్లికా పాముకా? ఏరా కడుపు మండింది దేనికిరా? గాడిదికి. దేవుని స్వామి చెప్పండి, ఒక జాగ్రత్తగా రా గాడిద. ఆడప్పుడే మొహం మార్చేసాడు. చూసారా, అసలు ఎవడని మాటపడతాడండి ఈ రోజుల్లో. దేవుని స్వామి చెప్పండి. హల్లెలూయా. నువ్వు గాడిదవు కాదులేరా, ఏసైని మోసిన గాడిద పిల్లవరా నువ్వు. అసలు నీకు ఎంత అదృష్టం చూడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ కుక్క ఏంటండి, మామూలుగా సాధారణంగా ఆ యజమాని రాగానే ప్రేమకు దగ్గరికి వెళ్తుంది, ఆ బిస్కెట్లు వేస్తున్నాడు, మాంసం ముక్కలు పెడుతున్నాడు, అవసరం స్నానం చేపిస్తున్నాడు. అవసరం కూడా దాన్ని పట్టుకొని వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది కుక్కలు బయట తీసుకెళ్తూ ఉంటారు పాపం, అది 1-2కి వెళ్ళటానికి. ఇంత కేర్ఫుల్గా జాగ్రత్త చేస్తున్నాడు, దీని కడుపు మండిపోతుంది. పని అంతా నేను చేయటం, ఇంట్లో ఇది ఫ్యాషన్ పోతుందని. సరే, ఇది ఒక ఆలోచన చేసినాడు ఒకరోజు, నేను ఎలాగైనా ఆ కుక్క స్థానంలోకి నేను వెళ్ళాలి, మా యజమాని దగ్గరకు నేను వెళ్ళాలి, కుర్చీ దగ్గర నేను ఉండాలి, అది బయట ఉండాలి అని అనుకుంటుందంట. చూసారు ఏమొచ్చింది దీనికి ఆలోచన? మా యజమాని దగ్గర నేను ఎలాగైనా ప్రేమను కొట్టేయాలి, అసలు ఇది ఏం చేస్తుంది నేను గమనించాలనుకుందట. అమ్మ విన్నారా? సీతమ్మ గారు విన్నావా? సరే, ఒకరోజు పాపం ఇది పని కట్టుకొని, ఒకరోజు దీనికి సెలవు డ్యూటీ అయిపోయిన తర్వాత ఎవరో గాడిద అసలు ఇది రోజు మొత్తంలో ఉదయకాలం నుంచి సాయంకాలం దాకా ఏం చేస్తుందో నేను చూసి నేర్చుకుని మా యజమానికి కూడా నేను అది ప్రయోగిస్తే మా యజమాని నన్ను ప్రేమించి దగ్గరకు తీసుకుంటాడు, నన్ను కూడా ఇంట్లో పెట్టుకుంటాడు, దాన్ని బయటికి నెట్టేస్తాడు అనుకుందంట. పాపం ఇది ఎంత పిచ్చిది కదా. సరే, ఇది ఒకరోజు గమనించిందంటే ఏం చేస్తుంది, ఉదయాన్నే లేవగానే సరే ఆ కుక్క గొలుసు దాన్ని విప్పగానే తోక ఆడించుకుంటుంది. తోక ఆడిస్తూ యజమాని ఎక్కడుంటే అక్కడికి వస్తుంది.
సరే ఈయన ఏం చేస్తున్నాడు యజమాని, అంటే దానికి ఏదో ఒక బిస్కెట్ ఇస్తున్నాడు, ఒక గిన్నెలో దానికి కొంచెం భోజనం పెడుతున్నాడు, తోకాడించుకుంటుంది, గబగబిలా తింటుంది. బాగుంది. ఆయన కుర్చీలో కూర్చుంటే ఇదేం చేస్తే కుక్క కదండి పాపం, దగ్గరికి వెళ్తుంది, కుర్చీ దగ్గర నుంచి కాలు తొట్టిట్టు గేరుతా ఉండదు దాని ప్రేమతో. ఈడేమో తలని మురుతున్నాడు. ఇదంతా ఓహో నేను కూడా ఇలా చేయి కావాలి అనుకుంటుంది ఇది. మీకు అర్థమైందా? ఇది అబ్జర్వ్ చేస్తారు అనమాట. మా యజమాని ఇదేం చేస్తుంది, భోజనం పెట్టిన తర్వాత తోకాడిస్తూ దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చున్న వాడిని ఇట్టిట్ అంటుంది, ఆయన ఇట్టిట్ అంటున్నాడు. ఓహో ఇది ఇలా చేస్తుంది కాబట్టి మా యజమాని దాన్ని లైక్ చేస్తున్నాడు అనమాట. అదేదో నేను కొట్టేయాలనుకుంది. అర్థమైందా? సరే ఇదంతా రోజు కోసం వేచి చూస్తుంది. ఏం రోజు కోసం వేచి చూస్తుంది, కట్టుపోయి నుంచి ఎప్పుడు ఓడదీస్తారో నేను ముందు అర్జెంటుగా మా యజమాని కుర్చీలో కూర్చుని దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటుందంట. అనుకొని పాప ఒక రోజున ఆ తెల్లారు ఎప్పుడో ఏదో విధిగాని వచ్చి యజమాని కుర్చీలో కూర్చున్నాడంట. కుర్చీలో కూర్చున్నాడు, దాని మీద కుక్కకేదో పెట్టాడు, తోకాడించుకుంది, దగ్గరకు వచ్చింది, తింది, మీద ఏదో చేస్తుంది, దీని కడుపు మండిపోయింది, కట్టేసి ఉంది. ఎలాగలా గట్టిగా లాగి తెంచి పడేసింది తాడుని, కట్టుకొని కూడా పీకేసిందంట. ఎందుకు ఈ ఫిట్ ఏదో నేను కూడా చేశాను అనుకో, నా యజమానికి నా మీద బాగా ప్రేమ వస్తుంది అనుకుందంట ఈ గాడిద. ఇక ఈయన గమనిస్తున్నాడు దాన్ని, దీనికి పెడుతున్నాడు, ఇదేంట్రా గిరగిరి దాని చుట్టూ గిరగిరి దాన్ని గట్టిగా లాగుతుంది ఏంటి, దీనికి పిచ్చెక్కింది అనుకుంటాడు ఈయన. అదే అనుకుంటుంది, నేను ఎలాగైనా మా యజమాని దగ్గరికి వెళ్ళి కుక్క ఎలా చేస్తుందో నేను కూడా అలా చేస్తే నా యజమాని మెచ్చుకుంటాడు అనుకుంది. ఈడేమనుకున్నాడు పాపం, అది అట్లా లాక్కొని కావాలని రయ్య వచ్చేస్తుందంట. ఒర్రె దీనికి ఏదో పిచ్చి పెట్టినట్టుందని, ఒరే పనివాడికి ఎక్కడో ఎక్కడ తీసుకురారని. సరే ఇదేం పట్టించుకోకుండా కుర్చీ దగ్గరకు వచ్చి 2 కాళ్ళైతే ఆయన నెత్తిని పెట్టిందంట. నెత్తిని పెడితే అది ఎవరైనా సామాన్యమైన కాళ్ళ దానికి ఈ తల పగిలిపోయినంత పని అయ్యింది. ఆ తర్వాత మీదకి ఎక్కుతుందంట, నాకటం మొదలేస్తున్నాడు. కుక్క కూడా ఏం చేయదు, ఒకసారి చేతి మీద నాకుద్ది కదా, ఇటే ఓరి నాయుడు దీనికి ఖచ్చితంగా పిచ్చి పట్టిందిరా అని పనివాడిని పిలిపించి దాన్ని కొట్టి ఈడ్చుకెళ్ళి మన దాన్ని కట్టేశారట. మీకు అర్థమైందా? అందుకని గాడిద చేసే పని గాడిద చెయ్యాలి, కుక్క చేసే పని కుక్క చెయ్యాలి అని ఒక సామెత కూడా ఉంది. దేని స్వామి చెప్పడం హల్లెలూయా. ఇది అంతా మాయకురాలు కదా పాపం, మంచిది దాని ఆలోచన, కానీ ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది, అందంగా ఉంటుంది. దేని స్వామి చెప్పడం హల్లెలూయా. టోటల్గా యేసయ్య గుర్రాన్ని కోరుకోలేదు, కానీ గాడిదనైనా కోరుకొని ఏమండి ఆ హీనమైనటువంటి సమాజంలో విలువలేనటువంటి గాడిద మీద ఆయన ఎక్కి చివరిసారిగా యెరూషలేములోనికి ఆయన వచ్చినట్లుగా ప్రవచనం నెరవేర్పును మనం చూస్తున్నాం. చూసారా? మీకు చెప్పాను, వస్త్రాలు అంటుకుంటే ఊరుకునేవాళ్ళు కాదు. అయితే ఆ భారవాహక పశువు పిల్ల మీద ఆయన కూర్చున్నప్పుడు వారి వస్త్రాలు తెచ్చేశారు, దాని పాదాల కింద వస్త్రాలు వేశారు, పువ్వులు చల్లారు, మట్టలు పరిచారు, వస్త్రాలు పరిచారు. అబ్బా ఎంత విలువ వచ్చింది ఈ గాడిదకి, ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం అండి. ఆ గాడిదవు నీవే. ప్రార్థన చేసుకుందాం. Please subscribe our YouTube channel క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. Please like, share, comment our videos. Don't forget to subscribe క్రీస్తు విజయం.